రాజ్మా చావల్. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. రాజ్మా చావల్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మనకి రాజ్మాలో కూడా 2-3 వెరైటీస్ ఉంటాయండి. సో ఇది వచ్చేసి బాగా బ్రౌన్ కలర్ లో ఉండే రాజ్మా అన్నమాట, బిగ్ సైజ్ బీన్స్ ఇవి. సో ఇంక మనం స్టార్ట్ చేద్దామా? అలాగే రైస్ కూడా మనకి ఇక్కడ ఉడికించిన అన్నం కదా, అది బ్రౌన్ రైస్ బాస్మతి రైస్. ఓకే, బ్రౌన్ బాస్మతి రైస్ ఆల్రెడీ మనం ఉడికించుకుని పెట్టేసుకున్నాము. సో చాలా ఈజీగా, అంటే బిజీ వర్కింగ్ వాళ్ళకి ఏంటంటే ఇలా చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలోనే మ్యాక్సిమం మనం ట్రై చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు అలానే మరి రాజ్మా చావల్ మంచి ప్రోటీన్కి ఎంతగానో ఇది అందిస్తుంది, మనకి ప్రోటీన్ అందించే రెసిపీ అనే చెప్పాలి. మరి స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందుగా ఏం చేయాలి? స్టవ్. ఓకే, ఇది ముందుగానే ఉడకబెట్టుకున్నాం కాబట్టి. సో అయితే మీరు ఎల్ఎల్బి కంప్లీట్ చేసేసారు. అయితే మీరు ఎప్పుడు కోర్టుకి వెళ్ళి వాదించే ఆ రోజు ఎప్పుడు వస్తుంది అంటారు? ఇప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఈ ప్రాక్టీస్లో ఉన్నానండి కదా, ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ప్రాక్టీస్ చేశాను. ఇంకా రాజ్మా అనగా నాకు ఒక గుర్తుకొచ్చిందండి. నేను ఇంటర్న్షిప్ సుప్రీంకోర్టులో ఇంటర్న్షిప్ చేశాను 10 days. అక్కడ అసలు నాకు రైస్ కానీ ఏం నచ్చలేదు. సరే ఇంకా అలానే ఏం తినలేదు, ఫ్రూట్స్తో ఉన్నాను నేను. 5 days ఫ్రూట్స్ తిన్నాను, అసలు ఏం తినలేదు అసలు. నాకు ఎక్కడ ఏం తినాలన్నా అక్కడ అంతా నచ్చట్లేదు, మనకి ఈ ఫుడ్ అలవాటు కదా ఎక్కువ, అక్కడ కల్చర్ అదంతా నాకు నచ్చట్లేదు. అయినా ఉండాలి కదండి, నేర్చుకోవాలంటే తప్పదు కాబట్టి ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. అక్కడ రాజ్మా అంటే నేను అసలు యాక్చువల్లీ చూడగానే తినకపోయేదాన్ని, అవి అలా ఉంటుంది కదా చూడడానికి అనేసి తినకపోయేదాన్ని. కానీ అక్కడ ఫుల్ టేస్ట్ బాగుండే, అప్పటి నుంచి రాజ్మా అలవాటు. ఎక్కడ బాగుంటుందో తెలుసా? మెయిన్ మీరు ఒకవేళ ఢిల్లీ, నోయిడా ఆ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు రాజ్మా చావల్ ప్రతి ప్లేస్లోనూ కూడా చాలా ఫేమస్. అక్కడ మెయిన్ రోడ్ సైడ్ పెట్టుకుని చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ కాస్త చప్పగా ఉంది, కారం లేదు అనుకుని మనం ఫీల్ అవుతాము. పర్ఫెక్ట్ టేస్ట్ కావాలి, కాస్త హోమ్ ఫుడ్ని మిస్ అయ్యాం అనుకున్నప్పుడు రోడ్ మీద తినడం బెస్ట్ అనమాట, అంత బాగుంటుంది అక్కడ. అంటే ఫస్ట్ నేను ఏం తినలేదు కదా, అలా అని డైరెక్ట్ అక్కడ వెళ్ళాను. ఈసారి టేస్ట్ చేస్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తే పక్క టేస్ట్ చేస్తాను. ఓకే, మనకి ప్యాన్ కూడా హీట్ అయిందండి. ఆయిల్ వేద్దాం, ఫ్రై చేద్దాం. గరం మసాలా. గరం మసాలా ఏంది, ఏ ఫుడ్ అయినా టేస్ట్ ఉంటుంది కదండి. సో ఇది హోల్ గరం మసాలా, వెల్లుల్లి ఆకు, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు కూడా వేసుకుంటాం. బాగా గుర్తుపెట్టుకున్నారు రాజమానే. మరి ఇవన్నీ ఉంటేనే వాటి టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్ వేద్దాం, స్మెల్ పోతుంది కదా. ఫస్ట్ ఫ్రై ఇదిగోండి, కలుపుకోండి. ఎల్ఎల్బిలో జాయిన్ అయినప్పుడు అసలు మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, వేటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు, ఎలాంటి ప్రాక్టికల్స్ మీకు ఉంటాయి, వాటి గురించి చెప్పండి. ఓకే అండి, ఫస్ట్ ఇయర్లో 10 ఉంటాయి అన్నమాట. ఈ సెమిస్టర్కి 5 సబ్జెక్ట్స్. ఓకే, సో ఇయర్లీ 10 సబ్జెక్ట్స్ ఉంటాయి మనకు. పొలిటికల్ సైన్స్ అలా. ప్రాక్టికల్ వచ్చేసి మనకు 5th ఇయర్లో ఉంటుంది. ఓకే, అప్పుడే మనం ఇంటర్న్షిప్ చేయాల్సి. మొత్తం 5 years అయిపోయేటప్పుడు 50 సబ్జెక్ట్స్ అనమాట. 50 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎన్ని సెక్షన్స్ ఉంటాయో, చాలా సెక్షన్స్ ఉంటాయి. ఎన్ని బుక్స్ చదవాలో. మనము ఇంటర్లో ఎంపీ చదవడానికి చాలా మ్యాథ్స్ కదా, సో ఇక్కడ ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది. ఇదేందో మన సొసైటీలో జరిగేదే ఉంటుంది కాబట్టి ఇంకా చదవాలనిపిస్తుంది. ఓకే ఓకే, దీనివల్ల చాలా యూజ్ ఉంది కదండి, చదవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు పసుపు వేద్దాం. కొంచెం గోల్డిష్ వచ్చాక టమాటా, కారం వేద్దాం. ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. అవును, రాజ్మా అంటే కొంచెం స్పైసీగానే బాగుంటుంది కదండి. సో మీరు ఇంటర్న్షిప్కి వెళ్ళారు కదా, ఢిల్లీ వెళ్ళారు కదా, సో అక్కడ మీకు వచ్చిన కేసు ఎలాంటిది, దాని నుంచి ఏం స్టడీ చేశారు? ఇంటర్న్షిప్ అంటే మాకు కేసెస్ ఇవ్వరు డైరెక్ట్. ఫస్ట్ పిటిషన్ ఎలా వేయాలి, సూట్ ఎలా చేయాలి అనేసి డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తారనమాట సీనియర్స్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు 10 days మేము చేస్తాము.
వాళ్ళు మాకు సీనియర్ సర్టిఫికేట్స్ ఇస్తారనమాట, అది కాలేజ్లో సబ్మిట్ చేసేది ఉంటుంది. సో మాకు అంత అప్పుడు ఇవ్వరు. మేము ఎప్పుడైతే ఎన్రోల్మెంట్ అవుతామో అప్పుడు మేము కేసుకి ఆర్గ్యుమెంట్ చేయడానికి మాకు టైం ఇస్తారు. ఓకే, సో కోర్టుకు వెళ్ళి అక్కడ పరస్పరంగా ఒకళ్ళకొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుని చేస్తూ ఉంటే అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ చేస్తాము. ఓకే, అలా రాజ్మా వేసుకుందాం. మిక్స్ చేసి సాల్ట్ వేసుకుందాం. ఇది ఈ పద్ధతిలో చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి ఇంకా టైం మిగిల్చుకోవాలి అనుకున్నప్పుడు కుక్కర్ రైస్ కుక్కర్లో వేసుకోవచ్చు అంతే. కొత్తిమీర వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం. ఇంతకుముందు నూరెందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నూరెందు వేసుకుందాం. ధనియాల పొడి చెప్పండి ఏముందని, టేస్ట్ కదా, టేస్ట్ గురించి ధనియాల పొడి. ఆల్రెడీ ఉడికించాం కాబట్టి వాటర్ అవసరం లేదు, డైరెక్ట్ రైస్ వేసేద్దాం. ఓకే, మందుగా ఉడికించాం కదా. ఓకే, రాజ్మా చావల్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఇంకా రెడీ అయితే కనుక మనం డిష్ అవుట్ చేసేసుకోవచ్చు. ఇంకా అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. ఓకే, గుమగుమలాడుతుందండి. స్పైసెస్ వేసాం కదా. పైగా అటు సైడ్ నార్త్లో ఏంటంటే మనకి ఉండే రైస్ అది కూడా ఏం దొరకదు, అన్ని బాస్మతి రైసే. వేడి వేడిగా రాజ్మా చావల్ రెడీ అయిపోయింది. ముఖ్యంగా ఈ రాజ్మా చావల్ అన్నది మనకి వింటర్ సీజన్లో చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా. అండ్ వేడి వేడిగా కనుక సర్వ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మీరు ఈ వింటర్లో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీయే ఈ రాజ్మా చావల్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రాజ్మా చావల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, టమాటో ముక్కలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు. రాజ్మా చావల్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, టొమాటో ముక్కలు, కారం, ఉడికించిన రాజ్మా, ఉప్పు, గరం మసాలా, ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాజ్మా చావల్ రెడీ.